మనం ఇప్పుడు తింటున్నాం మనాలిలో మ్యాగీ. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో నిన్న అయితే అసలు వెదర్ బాగాలేదండి, మొత్తం వర్షం గాలి అనమాట. అసలు ఎటు వెళ్తాకలేదు, జస్ట్ ఒక టెంపుల్ని విజిట్ చేసుకుని వచ్చేసాను అనమాట. అలాగే మీకు తెలుసు కదా, బస్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఈరోజు అయితే వెదర్ చాలా బాగున్నది, చూపిస్తాను. వ్యూ అనమాట ఇది నా హాస్టల్ నుండి. వెదర్ అయితే చాలా బాగున్నది ఈరోజు. ఇప్పుడు వెళ్ళి బస్ 1 డే ట్రిప్ ఉంటుంది మనాలి బస్సు. మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఎలా బుక్ చేసుకోవాలని. సో అదైతే ఈరోజు కన్ఫామ్గా ఉంటుందని చెప్పాను నిన్న. సో వెళ్ళి ఆ టూర్ అయితే చేద్దాం. మనం స్టార్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసిందండి. మొత్తం అన్నీ సెట్ అయిపోయినాయి. బ్యాగ్ కొని తెచ్చేసుకున్నాను, ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాను అనమాట. అదే ఇప్పుడైతే మనం చెక్అవుట్ చేసేసాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను బస్ స్టాండ్కి అనమాట, హెచ్ఆర్టీసీ టూరిజంకి. అక్కడ నుండి బస్సు ఉంటుంది కదా. సో హాస్టల్ ఇదేనండి, దీని పేరు వచ్చేసి ట్రిప్పీ ట్రాటెల్ అనమాట. హాస్టల్ అయితే చాలా బాగుందండి, మంచి నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు, చాలా ప్రైవసీగా ఉంది. మెయిన్ ఏంటంటే వ్యూ ఇక్కడ నుండి చూసారు కదా అదనమాట. సో జస్ట్ 300 పడింది అనమాట, 350 రూపీస్. ఎవరైనా వస్తే కనుక ఇదైతే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంది. హాట్ వాటర్ అన్నీ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. స్కూల్ అండి, బోర్డింగ్ స్కూల్, మనాలిలో బోర్డింగ్ స్కూల్. అంతా పిల్లలు అనమాట. గేట్ ఇంకా తీయలేదు, బడికి వెళ్తాం అంటుంటే వీళ్ళు. ఈ ట్రిప్లో ఒక మంచి విషయం జరిగిందండి. ఏంటంటే బస్సు అయితే ఉందంటే ఈరోజు వెదర్ చాలా బాగుంది. అదనమాట 10ంటికి కడతాడంట బస్సు, కరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గర. బస్ నెంబర్ వచ్చేసి 7970 చెప్పాడు. ఆడికి వెళ్ళి బస్సు ఎక్కి టికెట్ చూపించి ఏం కాదన్నారు. అదనమాట బస్ స్టాండ్కి వెళ్తున్నాం, టికెట్ తీసుకుని. మన వాళ్ళు ఒక పరిచయం ఇక్కడ తెలుగు అబ్బాయి. సో ఇతను నిన్నే వచ్చారంట. ఇప్పుడు ఇతను కూడా సేమ్ ప్యాకేజ్ తీసుకున్నారు, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. నేనైతే బస్సు అనుకున్నాను అండి, లేదు చిన్న మినీ వ్యాన్ అనమాట. సో అదే అనమాట, ఇప్పుడు ఎక్కేస్తున్నాను లోపలికి. సో మనకి ఇక్కడ వెళ్ళేదారిలో బస్ ఆపారండి. ఇక్కడ మనం స్నో డ్రెస్ అయితే తీసుకోమన్నారు. 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. గంటకి ఇస్తారు, మళ్ళీ ఎట్టుకు వచ్చి మనం ఇచ్చేవాలి. సో నేనైతే తీసుకున్నాను 250 రూపీస్ ప్లస్ స్నో షూట్ విత్ షూస్ అనమాట. మనం ఉన్నాం స్నో పాయింట్ దగ్గర. సో బస్ తోడు ఏం చెప్పాడంటే స్నో పాయింట్ దగ్గర ఆపేస్తా అన్నాడు. సోలాంగ్ వ్యాలీ వెళ్ళన్నాడు. సో సోలాంగ్ వ్యాలీ వెళ్ళాలంటే 4x4 వెళ్ళండి అన్నాడు. సో 4x4 మళ్ళీ ఇక్కడ నుండి 1000 రూపీస్ అనమాట. నేనైతే వెళ్తలేదు సోలాంగ్ వ్యాలీ. సో సోలాంగ్ వ్యాలీ వెళ్ళినా కానీ ఇలాగ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇక్కడ స్నో పాయింట్కి అయిపోయాను. సో అదనమాట ఇక్కడ దింపేశాడు. మన బస్సు అయితే అక్కడ పెట్టాడు. 4 వరకు అయితే టైం ఇచ్చాడు, ఇక్కడ ఎంజాయ్ చేసుకోవడమే. ఇదేనండి స్నో పాయింట్, చూసుకోవచ్చు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ రూఫ్ పాయింట్ కూడా ఉన్నది. ఇప్పుడు కిందకి వెళ్దాం, ఇలా నడుచుకుంటూ వెళ్దాం. కొంచెం మిస్ అయిందా దేక్కుంటూ వెళ్ళిపోతాం. ఆచి తూచి అడిగేయాలన్నమాట చాలా జాగ్రత్తగా, మామూలుగా లేదు ఇక్కడ. ఇలా దిగిపోదామా, అలా వెళ్దామా? ఓకే, ఒక వే అనేది లేదండి దీనికి. మొత్తానికి అయితే కిందకు వచ్చేసాం. అక్కడ నుండి ఇక్కడ రావడానికి 10 నిమిషాలు పట్టింది, కింద నుండి దిగతాకి. ఎంత స్నో పాయింట్ అనమాట. మనం ఇలా పైకి వెళ్ళిపోతే సోలాంగ్ వ్యాలీ. సో మేమైతే సోలాంగ్ వ్యాలీ వెళ్ళట్లేదు. చూసారు కదా, ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. స్నో, ఇదంతా స్నో పాయింట్. ఇది మనకి సోలాంగ్ వ్యాలీ వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బెటర్ ఏంటంటే అండి, స్కూటీ రెంట్ తీసుకోవడం బెటర్. 500 అయిపోద్ది. సో మొత్తం తిరిగేయచ్చు. రూఫ్ టాపింగ్ అండి. సో ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది.
500 అయితే తీసుకుంటున్నారు రూఫ్ టాపింగ్కి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్తున్నారు, మళ్ళీ అటు నుండి ఇటు రిటర్న్. చూసారు కదా, ఇది స్నో స్కీయింగ్ అనమాట. ఇక్కడ నుండి జస్ట్ అక్కడ తీసుకెళ్తున్నాడు, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి అనమాట. ఎంత అనుకున్నారు? 1000 రూపీస్ అనమాట. 2 రౌండ్లు వేస్తున్నాడు. మర్చిపోయింది ఇంకా ప్రైజ్ అడగగానే. ఇక్కడ నుండి అక్కడికి జస్ట్ కొంచెం దూరమే. సో అనమాట, చూసారా మీరు, ఎక్కడ పడితే అక్కడ ఐస్ ఇక్కడ కొనక్కర్లేదు. మనం ఎక్కడ పడితే అక్కడ ఐసు. అదండి, ఇక్కడైతే స్నో పాయింట్ బాగానే ఉంది. సో పక్కనే రివర్ చూసారు కదా, రివరు ఇది ఐస్ నీళ్ళు మొత్తం కరిగిపోయి వెళ్ళిపోతుంది అనమాట. పైన ఉన్న కొండలో ఉన్న ఐస్ మొత్తం కరిగిపోయి అదనమాట. ఈ రోజుకైతే ఈ స్నో పాయింట్ ఒకటి కార్ తీసుకుంటున్నాం మనం. సోలాంగ్ వ్యాలీకి వెళ్ళాలంటే ఇలా పైకి వెళ్ళాలి. అదండి, ప్రపంచంతో పల్లెనట్టు ఐస్లో పడుకున్నారు. అదన్నమాట సిచ్యువేషన్. క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఎండ అనమాట. సో చాలా బాగుంది క్లైమేట్ అయితే, మనకి బాగా సహకరిస్తుంది. చూసుకోవచ్చు మీరు, ఇదంతా స్నో పాయింట్. ఈ డ్రెస్ చూసారా, 250 రూపీస్ అనమాట ఛార్జ్ చేశారు, డ్రెస్ ప్లస్ షూకి. ఇక్కడ ఒక మ్యాగీ పాయింట్ ఉందన్నమాట, మ్యాగీ తింటాకు వచ్చాం. మ్యాగీ వచ్చేసి 70 రూపీస్ అంట, 10 రూపాయల ప్యాక్ది. ఎగ్ మ్యాగీ కూడా కాదు, నార్మల్ మ్యాగీ. డిమాండ్ అట్లా ఉంది. మనాలిలో మనం మ్యాగీ తయారు చేసే విధానం చూద్దాం రండి. మనం ఇప్పుడు తింటున్నాం మనాలిలో మ్యాగీ. ఆ కొండలు చూసుకుంటూ ఈ మొత్తం ఈ అట్మాస్ఫియర్ని తీసుకుంటూ తింటుంటే సూపర్ ఉన్నది. మ్యాగీ తప్ప ఏం దొరకట్లేదు ఇక్కడ, అదనమాట. బాగానే ఉందండి, చెప్పబోవడానికే బాగానే ఉంది, బాగా చేసింది. 70 రూపీస్ అంటే అనవసరం. హెచ్ఆర్టీసీ వాళ్ళు బస్సు ఉంది కదా, ఆ బస్సు ఏంటంటే మనం బుకింగ్ చేసుకున్నప్పుడు 7-6 ప్లేసెస్ అయితే చూపిస్తున్నారు. వన్స్ బుక్ చేసుకున్న తర్వాత బస్ దగ్గరికి వెళ్తే ఓన్లీ 1 ప్లేస్ అంటున్నారు. ఆ ఒక్క ప్లేస్ కొని తీసుకెళ్ళలేదు, ఏదో ఐస్ దగ్గర కట్టుకొచ్చి పడేశారు అంతే ఏడనని చెప్పి. వాళ్ళు 5 ప్లేసులకి తీసుకెళ్ళడం, ఓన్లీ సోలాంగ్ వ్యాలీ అన్నారు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సోలాంగ్ వ్యాలీకి బస్సు వెళ్తుంది. ఇది ఇక్కడ నుండి మీరు వెళ్ళండి ప్రైవేట్ వెహికల్ మీద, లేకపోతే ఇక్కడ స్నో ఉంది కదా ఇక్కడ చూసుకోండి స్నో పాయింట్ కూడా అన్నారు. అలా ఉంది మరి వాళ్ళతోటి. సో మీరు బడ్జెట్లో కంప్లీట్ చేద్దామంటే ఎక్కడన్నా పర్లేదు, స్నో ఎక్కడున్నా పర్లేదు, ఏ ప్లేస్ అయినా పర్లేదు అంటే మీరైతే ఇది బుక్ చేసుకోండి. ఆ బుకింగ్ కూడా మనకి బస్సు కూడా డైలీ ఉంటుంది లేదు తెలీదు, వెదర్ బాగాలేకపోతే బస్సు అయితే ఉండదు. సో నేనైతే సోలాంగ్ వ్యాలీ వెళ్ళట్లేదు. సోలాంగ్ వ్యాలీలో కూడా ఇలాగ ఉంటుంది కదా, అదే దీనికన్నా కొంచెం బాగుంటుంది. సో ఎక్కడైనా స్నోయే కదని చెప్పి నేను వెళ్ళట్లేదు అనమాట. ఇది వచ్చి స్నో పాయింట్. సో ఇది కూడా చూపిస్తున్నాడు, ప్లేస్ని మట్టికి 7 ఎట్టాడు అక్కడ కదా. అక్కడ నుండి మనం అలా చూసుకుంటే ఇలా వస్తున్నాం అనమాట. సో ఇలా వెళ్తే ఇలా కిందకి వెళ్తాకుండా రివర్ దగ్గరికి. సో వెళ్ళి ఆ రివర్ దగ్గరికి వెళ్దాం. ఏనా పెట్టి అడగాలి. చూసారు కదా, చాలా జారిపోతుంది, ఇది పట్టుకుంటలేదు అసలు. చూసారు కదా, ఇదంతా రివర్ అనమాట. పైన ఆ వాటర్ మొత్తం అలా రివర్లో వెళ్ళిపోతుంది. ఆ గ్లౌజ్ ఎక్కడో మిస్ అయిపోయింది, పడేసాను. సో దాని గురించి ఎత్తుకుంటున్నాను అనమాట. గ్లౌజ్ లేకపోతే చాలా కష్టమే ఇక్కడ. సో మా అందరం ఇక్కడే కూర్చున్నాం, వెళ్ళి చూస్తాం అనమాట, ఉంటుందో ఉండదు. ఇక్కడ ఉంది గ్లౌజ్ మేరే. థ్యాంక్ యూ. అక్కడ మర్చిపోయాను, వాళ్ళు తీసి పెట్టారు అనమాట.
ఇదండి ఇక్కడ సిచ్యువేషను. ఇంకా అయిపోయింది. టైం వచ్చేసి 2 అవుతుంది, 2:30 అవుతుంది. మనకు 4 మళ్ళీ బండి ఉన్నది బ్యాక్ టు మనాలికి అనమాట. సో అది అయితే చూసుకున్నాం, అంతా బాగానే ఉంది. ఇక కుర్చీలో అయితే కూర్చోనండి, కుర్చీలో కూర్చుండి ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. అద్దుకోండి ఎలా ఉంది, మామూలుగా లేదు కదా. ఇలా హాయిగా కూర్చున్నాను అనమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, నేను ఈ టూర్ బుక్ చేసుకున్నాను కదా, నిన్న బుక్ చేసుకున్నాను కదా. సో ఈ రోజుకి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోయింది అనమాట ఆటోమేటిక్గా. సో మీకు క్యాన్సిల్ వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ డేకి అయితే అప్డేట్ అయిపోద్ది. అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, నార్మల్గా మీరు టికెట్ తీసుకున్నా కానీ వాళ్ళైతే అప్గ్రేడ్ చేసేస్తారు. మీకు వద్దు అంటే కనుక క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. చూసారు ఎలా అయిపోయినాయో కాళ్ళు, అబ్బా మామూలుగా లేవు. మొత్తం వాటర్ వెళ్ళిపోయి మంట వచ్చేస్తుంది అనమాట. వెళ్ళిపోద్దామని ఇంకా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయి బస్సులో అయితే కూర్చుంది. ఫ్యాన్ దగ్గర కొని వచ్చేసాను. ఇక్కడ నుండి సోలాంగ్ వ్యాలీకి 4 వెళ్ళారు అనమాట మా బస్సులో ఉండి. సో వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత బస్సు అయితే తీస్తాడంట. నాకు ఇక్కడ నుండి నైట్ 8కి ఉన్నది ఢిల్లీకి బస్సు. సో నేను ఇక్కడ నుండి వెళ్ళి నేను ప్రైవేట్ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. ఢిల్లీకి ఆ బస్సు పట్టుకోవాలి, అదనమాట. ఇవి ఇంకా రాలా. మీకు చెప్పాను కదా 6 వెళ్ళారని చెప్పి సోలాంగ్ వ్యాలీకి మన బస్సులో ఉండి, వాళ్ళు ఇంకా రాలేదు. టైం వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది, ఆల్మోస్ట్ 6:20 అలా అవుతుంది. సో వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చినా కానీ మళ్ళీ బస్సు అక్కడ నుండి ఈ ట్రాఫిక్ రావడానికి 1.5 hours సింప్లీగా పట్టేస్తుంది. సో అందుకని చెప్పి నేను లిఫ్ట్కి వచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకు ఒక బ్రోకర్ పరిచయం అయ్యారు, వాళ్ళు టూరిస్టులే. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆన్ టైంకి వచ్చినా కానీ జస్ట్ 7 kilometers ఇక్కడ నుండి టౌన్కి. బట్ ట్రాఫిక్ చూసారు కదా ఎంత ఉందో, చాలా కష్టం. నాకైతే డౌట్ కొడుతుంది టైం తీసుకెళ్తామని చెప్పి. అందుకని చెప్పి నేను అక్కడ పోలీసు ఉంటే మనోడు ఆపాడు అనమాట బండి. హెల్మెట్ వెళ్ళారు కదా, నాకు చెకింగ్ చేస్తున్నారు అనమాట. మనోడు ఎక్కడ ఉన్నాడో మళ్ళీ ఎక్కేస్తాడు. మనం మనాలిలో బైక్ రైడ్ కూడా చేసేస్తున్నాం అనమాట. మనకి ప్రైవేట్ బస్ స్టాండ్ అంటే వెయిట్ చేయడానికి వెయిటింగ్ హాల్స్ ఇలాంటి ఏమి ఉండవండి. జస్ట్ రోడ్డు పక్కన ఉంటుంది అనమాట. బోర్డు కనిపిస్తుంది కదా, ఇది హైవే పక్కన ఇక్కడ ఉంటుంది అనమాట. జస్ట్ మనకి ప్లాట్ఫామ్ కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. మన ఇక్కడికి వచ్చేస్తే 10 నిమిషాల ముందు మన బస్సు అయితే పెడతాడు. సో అదనమాట. ఇప్పుడే బస్సు ఎక్కేసానండి. కరెక్ట్గా టైం వచ్చేసి 8:30 అవుతుంది. బస్సు అయితే ఇప్పుడు తీస్తున్నారు అనమాట. అదనమాట. మనాలి నుండి ఢిల్లీ బస్ మీద అయితే దిగిపోయాను. కరెక్ట్గా ISBTN బస్ స్టాండ్ ఉంటుంది, కాశ్మీర్ గేట్ బస్ స్టాండ్. అక్కడ దిగిపోయారు అనమాట. కాశ్మీర్ గేట్ బస్ స్టాండ్ నుండి మనకి మెట్రో ఉంటుంది అనమాట. జస్ట్ 500 meters నడిస్తే వచ్చేస్తుంది. ఆ మెట్రో తీసుకుని న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను. సో న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట ఈ న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. సో నాకు ఇక్కడ నుండి ట్రైన్ ఉంది ఇంకొక 1 hourలో. చూసారు కదా, నేను ఇప్పుడు ఉన్నాను విజయవాడ రైల్వే స్టేషన్లో. సో నేను ఢిల్లీ రైల్వే స్టేషన్ కాడ నుండి ట్రైన్ లాగ్ అయితే ఏం తీయలేదండి. అంటే హెల్త్ ఒకే సడన్గా చేంజ్ అయిపోయింది, అట్మాస్ఫియర్ మారడం వల్ల, ఆ హై ఆల్టిట్యూడ్ రావడం వల్ల. సో అందుకని చెప్పి ఏం తీయలేదు. అందులోకి ట్రైన్ చాలా లేట్ అండి, 32 hours వచ్చిందనమాట. నిన్న 4కి ఎక్కితే ఇప్పుడు కరెక్ట్గా 12కి తీసుకొచ్చింది, 11:50కి తీసుకొచ్చింది. చూసారు కదా ఈ కోటు, ఇది మొత్తం ఇలాగ ఉందనమాట. చాలా చలి, హెడేక్, వామిటింగ్స్ అయితే అయిపోయింది అనమాట క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల. అది సిచ్యువేషను. ప్రజెంట్ అయితే నేను విజయవాడ స్టేషన్లో ఉన్నాను. కరెక్ట్గా టైం వచ్చేసి 12:30 అవుతుంది, 12:45 అవుతుంది. నాకైతే 80 rupees పడ్డదండి. విజయవాడ నుండి డైరెక్ట్ నర్సాపురంకి అయితే ట్రైన్ ఉంది, ధర్మవరం నుండి వస్తుంది అనమాట. విజయవాడలో 1:30కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి టికెట్ తీసుకుని వచ్చి కూర్చున్నాను. అదండి ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట. నేనైతే అన్ఫార్చునేట్లీగా నా హెల్త్ బాగోపోవడం వల్ల ఢిల్లీని అయితే విడిచి చేయలేదు. బట్ బడ్జెట్లో అయితే కనుక ఢిల్లీ బడ్జెట్తో కూడా కలిపి చెప్తానండి ఎంత ఉంది అనేది. సో బడ్జెట్ వీడియో వస్తుంది అనమాట. దీని తర్వాత చూస్తుండండి. అనుకున్నట్టుగానే అండర్ 9Kలో అయితే నేను కంప్లీట్ చేశానండి ఈ ట్రిప్. అదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.